Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel, Learners Pro by Reshma. Recently, yesterday, I guess, జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని 52nd సీజీఐగా అపాయింట్ చేశారు. దాని గురించినటువంటి న్యూస్, అసలు సీజీఐని ఏ విధంగా అపాయింట్ చేస్తారు, అదేవిధంగా మన బిఆర్ గవాయ్ గారికి ఉన్నటువంటి స్పెసిఫిక్ పెక్యులియర్ ఫీచర్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా అట్ ఎ గ్లాన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, ఈయన 52nd సీజీఐగా అపాయింట్ అయ్యారు. ఇది వరకు ఈయన ప్లేస్లో ఎవరున్నారు అనంటే సంజీవ్ ఖన్నా గారిని రీప్లేస్ చేస్తూ ఈయన్ని అపాయింట్ చేశారు. సంజీవ్ ఖన్నా గారిని రీప్లేస్ చేస్తూ 52nd సీజీఐగా ఈయన అపాయింట్ చేశారు. అండ్ ఈయన స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అనంటే ఫస్ట్ బుద్ధిస్ట్ సీజీఐ, మొట్టమొదటి బుద్ధిస్ట్ సీజీఐ అండ్ సెకండ్ దళిత్ సీజీఐ, రెండవ దళిత్ సీజీఐ. మరి మొట్టమొదటి దళిత్ సీజీఐ ఎవరు? ఇది ఎగ్జామ్లో ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంటే ఎగ్జామినర్ మంచోడు అనుకోండి పర్వాలేదు, ఒకవేళ నాలాగా కొంచెం సాడిస్ట్ అనుకోండి. ఇక్కడ ఈయన సెకండ్ దళిత్ సీజీఐగా అపాయింట్ అయ్యారు కాబట్టి హూ ఇస్ ద ఫస్ట్ దళిత్ సీజీఐ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కేజీ బాలకృష్ణన్ వాజ్ ద ఫస్ట్ దళిత్ సీజీఐ. ఈయన మొట్టమొదటి దళిత్ సీజీఐ అనమాట. ఆయన తర్వాత రెండవ దళిత్ సీజీఐ వచ్చేసి మనకి మన బిఆర్ గవాయ్ గారు ఉన్నారు, మొట్టమొదటి బుద్ధిస్ట్ సీజీఐ. అండ్ ఈయన అంబేద్కరైట్ కూడా, అంబేద్కరైట్ అండ్ బుద్ధిస్ట్. బుద్ధిస్ట్ ఎలా అండి అని అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయనకి ఈయనకు ఉన్నటువంటి సిమిలారిటీ దళిత్ కమ్యూనిటీ, అది పక్కన పెట్టేస్తే ఆయన బీయింగ్ హిందూ అయినప్పటికీ కూడా అంబేద్కర్ గారు అన్ని రిలీజియన్స్ని కూడా ఆయన ఫాలో అవ్వడానికి ట్రై చేశారు. ఒక రిలీజియన్ ఇంకొక రిలీజియన్ అట్లా రిలీజియన్స్ని ఫాలో అవుతూ లాస్ట్కి ఆయన లైఫ్ టర్మ్ అయిపోయేటప్పటికి ఆయన బుద్ధిజంని ఎంబ్రేస్ చేసుకున్నారు. ఫైనల్గా ఆయన ఫాలో అయినటువంటి రిలీజియన్ ఏంటి అని అంటే బుద్ధిజం. ఆ రిలీజియన్లో ఆయనకి పీస్ అదంతా లభించి బుద్ధిజంని ఎంబ్రేస్ చేసుకోవడం వల్ల ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా బుద్ధిజంని ఎంబ్రేస్ చేసుకుంటూ ఆయన బాటలోనే నడుస్తారు. అట్లా ఆ విధంగా ఈయన కూడా అంబేద్కరైట్, అదేవిధంగా మొట్టమొదటి బుద్ధిస్ట్ సీజీఐగా ఈయన చెప్పొచ్చు. వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫాదర్ సెవరల్ స్టేట్స్కి గవర్నర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ఫాదర్ వచ్చేసి హీఈస్ ఫ్రమ్ ఏ స్టేట్కి చెందినవారు అనంటే హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఏ ప్లేస్ అనంటే అమరావతి మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి పర్సన్ ఈయన ఇనీషియల్లీ బాంబే హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. బాంబే హైకోర్టులో, తర్వాత బాంబే హైకోర్టులోనే పర్మనెంట్ జడ్జిగా అపాయింట్ అయ్యారు. దాని తర్వాత సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు. బేసిక్లీ ఒక పర్సన్ సీజీఐగా అపాయింట్ అవ్వాలి అని అంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ చెప్తాను. దానికంటే ముందు ఈయన టర్మ్ వచ్చేసి ఎన్ని నెలలు ఈయన పనిచేసేటువంటి అవకాశం ఉందనంటే 6 months, November 23 వరకు మాత్రమే పనిచేస్తారు. ఎందుకంటే November 23 6 months వరకు మాత్రమే అనంటే 65 years వరకు మాత్రమే ఏ పర్సన్ అయినా కూడా సీజీఐ లాగా పనిచేయటానికి వీలు ఉంటుంది. అంతేకాని ఇంకా ఇయర్స్ పని చేసుకుంటూ వెళ్ళిపోవటానికి ఉండదన్నమాట. అప్ టు 65 years ఓన్లీ దే కెన్ వర్క్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ సీజీఐ అవ్వాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ 51st సీజీఐ ఈయన అపాయింట్ అవ్వకముందు సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు కదా, ఆయన నెక్స్ట్ సీజీఐని రికమెండ్ చేస్తారనమాట. ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి జడ్జెస్లో ఎవరైతే తోపు, తురుమ్ ఖాన్ ఇవన్నీ పక్కన పెడితే లాంగెస్ట్ సర్వింగ్ జడ్జిగా ఎవరున్నారు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆయన ప్రజెంట్ ఉన్నటువంటి సీజీఐ నెక్స్ట్ ఈయన అపాయింట్ చేయండి అని చెప్పి రిఫరెన్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ చర్చించుకొని వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఆ విధంగా సంజీవ్ ఖన్నా గారు రికమెండేషన్ మేరకు ఈయన అపాయింట్ చేశారు. దాని తర్వాత మనకి 2027లో ఆ లైన్ చూసుకున్నట్లయితే మనకి బివి నాగరత్న గారు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో మనకి మేల్ సీజీఐసే ఉన్నారు తప్ప ఫీమేల్ సీజీఐస్ ఒక్కళ్ళు కూడా లేరు. ఈ రేస్ ఇలాగే అంటే నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అయితే బివి నాగరత్న గారు 2027లో ఆవిడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా అయినప్పటికీ కూడా ఆవిడ 36 రోజులు మాత్రమే పనిచేసేటువంటి ఛాన్స్ ఉంటుందంట.
కానీ ఆవిడ 36 రోజులు షార్టెస్ట్ సర్వింగ్ సీజేఐ అండి అంటే నో, ఆవిడ కంటే తక్కువ 17 రోజులు సీజేఐగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు అనంటే షార్టెస్ట్ కమల్ నరేన్ సింగ్ గారు 17 రోజులు మాత్రమే పనిచేశారు. 22nd సీజేఐగా పనిచేశారు, షార్టెస్ట్ సర్వింగ్. లాంగెస్ట్ సర్వింగ్ సీజేఐ ఎవరు అనంటే వైవి చంద్రచూడ్ గారు 1978 నుంచి 85 వరకు 7 years ఆయన టర్మ్ లో ఉన్నారు. ఆయన లాంగెస్ట్ సర్వింగ్, ఈయన వచ్చేసి షార్టెస్ట్ సర్వింగ్. ఇప్పటి వరకు ఫీమేల్ సీజీఐ ఎవరు లేరు. ఫీమేల్ సీజీఐ ఉంటే ఒకవేళ బివి నాగరత్న గారు 36 days 2027లో అపాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. సిజేఐకి సంబంధించినటువంటి ఆర్టికల్స్, ఇప్పుడు సిజేఐ గురించినటువంటి హిస్టరీ చూద్దాం. ఇది ఈయన జస్టిస్ బిఆర్ గవాయ్ గారి గురించి ఉన్నటువంటి పెక్యులర్ ఫీచర్స్. అదేవిధంగా ఈయన చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ లో కూడా ఈయన భాగస్వామ్యం తీసుకున్నారు, పార్టిసిపేట్ చేశారు. దాంట్లో మన ఈ రామ్ మందిర్ వర్డిక్ట్ దాంట్లో ఉన్నారు. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్స్ దాంట్లో ఇట్లా డిఫరెంట్ జాయింట్ సిట్టింగ్స్ లో కూడా ఈయన వాటన్నిటిలో కూడా ఈయన మేజర్ వర్డిక్ట్స్ లో మేజర్ రోల్ ని ప్లే చేశారు. రైట్. సుప్రీంకోర్టు సిజేఐ గురించి డిస్కస్ చేయాలి అంటే ఎవరు అపాయింట్ చేస్తారు సిజేఐని? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అండర్ విచ్ ఆర్టికల్ 124 clause 2 ప్రకారం అపాయింట్ చేస్తారు. బట్ సిజేఐ లేదా సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్ 124. యాజ్ పర్ దట్ దేర్ షుడ్ బి ఏ సిజేఐ. ఆర్టికల్ 124 సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టుని అపాయింట్ చేస్తారు సిజేఐగా. క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఇండియన్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఎయిదర్ హైకోర్టు జడ్జిగా 5 సంవత్సరాలు పనిచేయాలి, హైకోర్టు జడ్జిగా 5 ఏళ్ళు పనిచేయాలి, లేదా హైకోర్టులో అడ్వకేట్ గా, జడ్జి వేరు అడ్వకేట్ వేరు, రెండు వేరండి, బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి అడ్వకేట్ గా ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి అని అంటే ఖచ్చితంగా అడ్వకేట్ గా 10 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. అడ్వకేట్ గా 10 సంవత్సరాలు పనిచేయాలి, లేదంటే జడ్జిగా 5 ఏళ్ళు పనిచేయాలి ఏదో ఒక హైకోర్టుకి. హీ షుడ్ బి ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్. అంటే ప్రెసిడెంట్ దృష్టిలో ఆయన ఒక స్పెషల్ జ్యూరిస్ట్ లాగా ఉండాలి, ప్రెసిడెంట్ దృష్టిలో కూడా ఆయన ఉండాలి. ఇవి మేజర్ బేసిక్ రిక్వైర్మెంట్స్. అదేవిధంగా సిజేఐకి వేరే పవర్స్ కూడా ఉంటాయి. ఆర్టికల్ 127 ప్రకారం అడ్హాక్ జడ్జెస్ ని అపాయింట్ చేయొచ్చు సిజేఐ. అడ్హాక్ జడ్జెస్ అంటే ఎవరండి? చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ లో ఉండిపోతాయి కదా కేసెస్. ఆ కేసెస్ ని రిజాల్వ్ చేయడానికి టెంపరీగా ఆల్రెడీ రిటైర్ అయినటువంటి జడ్జెస్ ని అపాయింట్ చేస్తారు ఆ కేసెస్ వరకు డీల్ చేయడానికి. అలాంటి జడ్జెస్ ని అడ్హాక్ జడ్జెస్ అంటాం. ఆర్టికల్ 127 ప్రకారం సోల్ రైట్ ఎవరికి ఉంటుంది అని అంటే సిజేఐకి సోల్ రైట్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. యాజ్ పర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో లాంగెస్ట్ సర్వింగ్ సిజేఐగా ఎవరు పనిచేశారు అని అంటే డివై చంద్రచూడ్ గారు పనిచేశారు. షార్టెస్ట్ సర్వింగ్ సిజేఐగా ఎవరు పనిచేశారు? కమల్ నరేన్ సింగ్ గారు షార్టెస్ట్ సర్వింగ్ సిజేఐగా పనిచేశారు. అండ్ వేరేజ్ ప్రీవియస్ సిజేఐ ఎవరు, లేదా ఫస్ట్ సిజేఐగా ఎవరు పనిచేశారు అంటే హెచ్జే కనియా ఈయన ఫస్ట్ సిజేఐగా ఉన్నారు. 50th సిజేఐ ఎవరు, 51st ఎవరు, 52nd ఎవరు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఈయన టర్మ్ ఆర్టికల్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. 65 years మాక్సిమం వాళ్ళ టెన్యూర్ ఉంటుంది. డిస్క్వాలిఫై ఏ విధంగా చేస్తారంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. స్పెషల్ మెజారిటీ త్రూ వాళ్ళని డిస్క్వాలిఫై రిమూవల్ ఎలా చేస్తారంటే స్పెషల్ మెజారిటీ త్రూ, అంటే లోక్సభ, రాజ్యసభ, దాని తర్వాత ప్రెసిడెంట్, ఈ అప్రూవల్ అంతా అయిన తర్వాతనే స్పెషల్ మెజారిటీ త్రూ రిమూవ్ చేస్తారు. రిమూవ్డ్ బై ప్రెసిడెంట్, అపాయింటెడ్ బై ఆల్సో ప్రెసిడెంట్. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ వన్. కాబట్టి ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. దట్ ఈస్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.